B97 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీ కార్యకర్తల వంట వార్పు కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి. ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి. మార్బల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన. ఆంధ్రప్రదేశ్లో సోలార్ చిత్ర టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతి. 40 రూపాయలు పెంచుకునేందుకు 10 రోజుల అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. అన్ని విభాగాల ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక గుజరాతీపేట గవర్నమెంట్ ఐసీడీఎస్ ప్రాజెక్టు దగ్గర అంగన్వాడీల కార్యకర్తల సమ్మెకు మద్దతు తెలిపి అనంతరం అంగన్వాడీ కార్యకర్తల వంట వార్పు కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి పాల్గొన్నారు. రావడం కూడా నా భర్త గుండ అప్పల సూర్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు ప్రాజెక్టు వచ్చాక చాలా వరకు మనం సెంటర్లు పెట్టుకోవటం, ఆ సెంటర్లో మీ అందరినీ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా మీరు అన్నట్టు 7th క్లాసు 10th క్లాస్ వరకే అని అంటున్నా చాలామంది డిగ్రీ వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, జాయిన్ అయ్యాక కూడా చదువుకునే వాళ్ళు ఇలా చాలామంది మీలో ఉండడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. అసలు ఇంట్లో ఒకరో ఇద్దరు పిల్లలు టెన్షన్ పడిపోతారు పిల్లల్ని చూడడానికి. వాడు అటు వెళ్ళిపోయాడు, ఇది వెళ్ళిపోయింది అని కేకలు పెడతారు. అలాంటిది ఒక్కొక్క సెంటర్లో 20 నుంచి 30 మంది వరకు ఉన్నా మీరు ఆ చిన్నపిల్లల్ని మీ కంటి రెప్పల్లాగా మీరెంతో జాగ్రత్తగా చూసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. అదే ఎంతో కష్టంగా మీరు నిర్వహించుకుంటున్నారు. దాంతోపాటు పిల్లలందరికీ భోజనం తయారు చేయాలి. ఆ భోజనం వాళ్ళు తిన్నారో లేదో చూడాలి, గర్భిణీ స్త్రీలకి చూడాలి. ఇలాగా చాలా కార్యక్రమాలు వర్కర్స్ పైన ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ కూడా మీకు అటాచ్ చేయడం వలన వాళ్ళకు కూడా కొంతవరకు ఎల్కేజీ వరకు చదువు కూడా చెప్పవలసిన అవసరం మీ అందరికీ ఏర్పడ్డది. ఇక వర్కర్స్ హెల్పర్స్ ఉన్నారంటే మన ఇంట్లో పిల్లలకే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తిట్టుకుంటూ చేస్తాం. అలాంటిది 30-20 మంది పిల్లలకి వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఆయాలుగా డ్యూటీ చేయవలసి వస్తుంది. వాళ్ళని శుభ్రంగా ఉంచడం, చిన్నపిల్లలకి ఏది చెప్పడం రాదు. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ ఏది చేసినా క్లీన్ చేయడం అన్నీ కూడా హెల్పర్స్ చాలా జాగ్రత్తగా చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ సెంటర్ని. కొన్ని సెంటర్లు అన్నీ కూడా సొంతంగా ఉన్నాయి, కొన్ని సెంటర్లు ఇంకా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో నడిచే వాటికి బకాయిలు ఇవ్వమని మీరు అడగడం తప్పులేదు. ఎందుకంటే ఎవరు కూడా అద్దెకి ఇచ్చారంటే అసలు అంగన్వాడీలకు ఇవ్వడానికే ఇష్టపడరు. మీకు తెలుసో లేదో మా అరసవిల్లిలోనే ఇదిగో మా మేడంలు ఉన్నారు, వీళ్ళకే సెంటర్లు ఇచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తారా అమ్మా ఇవ్వరా అని అడిగిన రోజులు ఉన్నాయి. అంటే అద్దెకి ఇవ్వడానికే కష్టంగా ఇస్తారు. అలాంటప్పుడు ఈ అద్దె చెల్లించకపోవడం అనేది వాళ్ళకు కూడా కష్టమే కదా. వాళ్ళు అద్దెల మీద బతికే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది అద్దెలు ఇవ్వడం లేదు. ఇక మీకు 4,200 రూపాయలు వర్కర్స్కి, హెల్పర్లకి 2,000 ఇచ్చేవారు. అంతే కదమ్మా. చంద్రబాబు నాయుడు గారు 14
లో వచ్చాక మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మా సంఘం ఆధ్వర్యంలో పెళ్లిళ్లు కుదిర్చిన మధ్యవర్తులపై కస్టమర్ ఎరుకుల శారదాగౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి అని శారదాగౌడ్ ఉంటున్న మార్వెల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన చేశారు. మధ్యవర్తుల్ని కించపరిచే విధంగా దుర్భాషలాడిన శారదాగౌడ్పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యవర్తుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన శారదపై చర్యలు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మిత్రులకు నమస్కారం అండి. నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్. నేను గౌడబంధం మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్తో నడిపిస్తున్నాను హైదరాబాదులో. మాకు ఒకరోజు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోను శారద అని, ఎరకల శారదా గౌడ్, ఇక్కడ మేడిపల్లి, ఫోన్ చేసి నాకు భర్త లేడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఆమెకు ఉద్యోగం కూడా లేదు, ఇంటర్వ్యూలో ఉంది, ఇంకా ఆమెకి మంచి సంబంధం తెమ్మనంటే నేను వారికి ఒక 10 ప్రొఫైల్ పెట్టడం జరిగింది. 10 ప్రొఫైల్ పెడితే అందులో 2 అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఆ ప్రొఫైలు రిజెక్ట్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల. మళ్ళీ ఇప్పుడు 3వ సంబంధము అబ్బాయిని మేము తీసుకొని రావడం జరిగింది. ఆ అబ్బాయితో సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంటు ఎస్విఎన్ గార్డెన్లో జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు మాకు పారితోషికం అనేది ఇస్తారు. మేము అడిగిన పారితోషికం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మీకు తలకాయ ఉందా, మెదడు ఉందా అని అంటున్నది. ఈ విధంగా ఉందని మేము సంఘంకి కంప్లైంట్ ఇచ్చాము. అమ్మ సంఘంకి మేము కంప్లైంట్ అర్జునరావు గారికి ఇచ్చాము. వారికి ఇస్తే వారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు అసలు మాట్లాడకుండా, ఇంట్లోకి పిలవకుండా మమ్మల్ని బ్రోకర్లు, తెలివి ఉందా, చిల్లరగాళ్ళు, ఆడవాళ్ళని కూడా మీకు వీడియోస్ పంపుతా చూడండి. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, మేము ఒక మాట అనలేము, మగవాళ్ళని మేము వెనకాల ఉన్నాము, ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడలేదు. మా మెడలో ఐడెంటి కార్డు గుంజుకొని మరీ ఫోటోలు కొట్టుకుంటుంది. ఏదో మేము తీవ్రవాదులమ్మా? మేము పెళ్లి చేయడం తప్ప అండి? చెప్పండి. ఒక తండ్రి లేని అమ్మాయికి మేము మ్యారేజ్ సెట్ చేస్తే తప్ప? చెప్పండి. ఇది ఎక్కడ న్యాయం? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఎంత గొప్పది సమాజంలో. మాకంటూ రాజ్యాంగంలో ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము అత్యుత్తమైన ఉండగలిగినటువంటి సంస్థ మ్యారేజ్ బ్యూరో సంస్థ. ఆ సంస్థని బ్రోకర్ అని శారదా గౌడ్, ఎరకల శారదా గౌడ్ అనడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి. మాకు రావాల్సిన పారితోషికం కాదు, ఇక్కడ బ్రోకర్ ఏదైతే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మీడియా ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చెప్పండి మిత్రులారా, మేము చేసింది తప్ప? తండ్రి లేని అమ్మాయికి అమెరికా సంబంధం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అబ్బాయికి, అమెరికాలో సొంత ఇల్లు కొనే అబ్బాయి, హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొనే అబ్బాయి, సొంతంగా 20 కోట్ల ఆస్తి ఉన్న అబ్బాయికి తండ్రి లేని అమ్మాయికి సంబంధం తెచ్చినందుకు మాకు ఇవాళ ఇచ్చినటువంటి మర్యాద బ్రోకర్. చెప్పండి. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సిఐ గారి ఇప్పటివరకు పిలిచి మాట్లాడితే దాఖలాలు లేవు. మాకు డబ్బులది సంబంధం లేదంటే డబ్బులది కాదు, గొడవ నొల్లి జరుగుతుంది కదా, ఈ వాయిస్ వద్దు కదా, అవి కూర్చొని పరిష్కరిస్తారేనన్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కదా మేము 3 రోజులు పోయినాము, 10 మంది మహిళలు అందరం పోతే అక్కడ పరిష్కారం అనేది జరుగుతున్నాయి. ఇక్కడ పరిష్కారం లేదు, ఏం లేదు. వాళ్ళు పిఎస్కి రమ్మని వస్తలేరు. అక్కడ దామోదర్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, తాను ఫోన్ చేస్తే నిన్న పిఎస్లో చెప్తున్నాడు, మాకే ఉల్టా పొల్టా మాట్లాడుతూ సార్ అని అని చెప్తున్నాడు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో సలార్ చిత్ర టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో 40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. 40 రూపాయలు పెంచుకునేందుకు 10 రోజులు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజస్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేస్తే ప్రభుత్వానికి ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి చేపడుతున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జ్యోతి బాపులే పార్కు నుండి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్ఎస్సీ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి యూటీఎఫ్, సిఐటియు నాయకులు సంఘీభావం తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెలోకి వెళ్లవలసిన పరిస్థితి ప్రభుత్వమే కల్పించిందని వారు విమర్శించారు. నా పేరు మెరగ పోతయ్య. నేను మండల విద్యా వనరుల కేంద్రంలో మెసెంజర్గా పనిచేస్తున్నాను. నేను ఆ సంఘానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మిత్రులారా, ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి వర్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మేము 16 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేను సీఎం అయితే మీ అందరికి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరికి కూడా నేను రెగ్యులర్ చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు. మేము అదే మాట అడుగుతున్నాం. మేమేమి ఎవరు ఆస్తులు అడగట్లేదు. మేము బ్రతకడానికి
పుట్టుకుడు అన్నం కోసమే మేము మాట్లాడుతున్నాం. మా ఫ్యామిలీని బ్రతికించుకోవాలంటే ఈరోజు ఎంతైనా అవసరం. కాబట్టి ఈరోజు 14,000 జీతంతో మేము ఏ విధంగా బ్రతుకుతున్నామని మేము అడుగుతున్నాం. సమగ్ర శిక్షలో ఉన్నటువంటి 40,000 మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరికి కూడా 30,000 కనీసం జీతం లేదు, కనీసం 30,000 లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది, కనీస వేతనం 26,000 ఇమ్మంటుంది. మేము రెగ్యులర్ చేయమంటే స్టేట్ గవర్నమెంట్ మీరు కాదు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 26,000 సమాన వేతనం మాకు ఇవ్వండి అని మెసెంజర్స్కి, మిగతా వాళ్ళకి వాళ్ళు ఎడ్జిటీ చదివున్నారు, బీఈడీలు చేస్తున్నారు. ఆ టైం స్కేల్, మినిమం టైం స్కేల్ ఎక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగంకి ఎంతైతే జీతం ఇస్తున్నారో ఆ మినిమం టైం స్కేల్ డిఏ, హెచ్ఆర్, ఐఆర్ ఏమి ఇవ్వకపోయినా మినిమం టైం స్కేల్ ఏమని మేము కోరుతున్నాం. మేమేమి ఎవరు ఆస్తులు అడగట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్ ముందు 4.5 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి మాకు సమగ్ర శిక్షణ ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చలేదు. మాకు శాలరీ లేదు, 1వ తేదీకి జీతం పడుతుందని చెప్పారు, 4 నెలలుగా శాలరీ లేదు. ఇంత ధర్నా రోడ్డు మీదకి వస్తే ధర్నా చేస్తే, విజయవాడలో ధర్నా చేస్తే 2 నెలలు మాత్రమే జీతం వేశారు. ఇంకా 2 నెలల జీతం పెండింగ్ ఉంది. సామాన్య మానవుడు ఎలా బ్రతుకుతాడు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మార్కెట్కి వెళ్తే కేజీ చేపలు 150 రూపాయలు అంటే ఎటెండర్గా వెళ్తే ఆయనకి 30 రూపాయలకి ఏమైనా ఇస్తాడా అని నేను అడుగుతున్నాను. అక్కడ 150 వాళ్ళకి ఇస్తే మాకు 150 తీసుకుంటారు. బండి పెట్రోల్ పోయాలి, మాకు లీటర్ 110 తీసుకుంటే కలెక్టర్ గారికి ఏమైనా 200కి ఇస్తారని అడుగుతున్నాను. అంటే నా ఆవేదన, సామాన్యుడమైన ఆవేదన. ఈ ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఉన్నాను, నేను చూశాను, నేను విన్నాను అని చెప్పినటువంటి వ్యక్తులు మీరు. మీకు ఎన్నో విధాలుగా మేము సాయశక్తులు పెంచి మా ఓటునేసి మేము గెలిపించాం. కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి మేము ఏమి ఎవరు ఆస్తులు అడగట్లేదు. మాకు బతకడానికి జీవనోపాధి కావాల్సింది అడుగుతున్నాం. ఈ సమ్మె మేము చేయాలంటే మీకు ఏదో వ్యతిరేకమని కాదు, మా సమస్యలు తెలియజేయడానికి ఒక వేదిక అవసరమన్నందున అందరితో సమక్షంలో మా 40,000 మంది కుటుంబాలు కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటే మాకు ఎంటీఎస్ ఇవ్వండి. రెగ్యులర్ చేయాలి, యాక్చువల్గా రెగ్యులర్ చేయాలి. 14 సంవత్సరాల సర్వీస్ అయితే రెగ్యులర్ చేస్తామని చెప్పారు. 18 సంవత్సరాల సర్వీసులు ఉన్నాం, మాకు రెగ్యులర్ లేదు. ఏమంటే మీది ప్రాజెక్టు, మేము చేయము అని అంటారు. ప్రాజెక్ట్ కూడా అన్నం తినక్కర్లేదా? ప్రాజెక్టులో పనిచేసే భార్య భర్తలతో బతకక్కర్లేదా? పిల్లలతో బతకక్కర్లేదా? ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగం బ్రతకాలా? మిగతా వాళ్ళు బతకక్కర్లేదా? అందరూ బ్రతుకుతున్నాం. దానికోసమే జీతాలు 1వ తేదీకి వేసి మాకు న్యాయమైనటువంటి కోరికలు మేము అడుగుతున్నాం. మేము అడిగేది 62 సంవత్సరాల సర్వీస్ పెంచండి అని అడుగుతున్నాం, న్యాయమైన కోరికలు. కాబట్టి సర్వీస్ పెంచి మాకు ప్రతి నెల 1వ తేదీకి జీతం వేసి మా కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడకుండా అప్పుల్లో ఊపుకొని ఉన్నాం. కాబట్టి అది లేకుండా మమ్మల్ని ముందుకు నడిపించమని, మాకు రెగ్యులర్ చేయమని కోరుచున్నాం. డీటెయిల్స్ చూస్తే అనంతపురం నగరంలోని ఐడీబీఐ బ్యాంకులో చోరీ. అనంతపురం నగరంలోని ఎల్ఐసికి చెందిన 46 లక్షల నగదును ఐడీబీఐ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లిన పోతురాజు అనే ఉద్యోగి 3వ ఫ్లోర్లో ఉన్న ఐడీబీఐ బ్యాంకు మెట్లపై వెళ్తున్న పోతురాజుని కొట్టి 4వ ఫ్లోర్లో ఈడ్చుకెళ్లిన దుండగులు కళ్లలో కారం కొట్టి నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి డబ్బులతో ఉడాయించిన దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిరుపయోగంగా ఉన్న 4వ ఫ్లోర్లో ఉన్న పోతురాజును గుర్తించి 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చోరీకి గురైన డబ్బును ఇప్పటికే పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. ఈ చోరీ ఇంటి దొంగల పనిగా గుర్తించారు పోలీసులు. కొంచెం నీళ్ళు తీసుకోరానా? నీళ్ళకా నేను ఎవరో మీ బ్యాంక్ వాళ్ళు నీ ఇక్కడికి వస్తే నువ్వే చూసావా? నేను చూసేపు అంతే కనిపించినాడు బయట. నీళ్ళు మగానే కారం కూడా తగ్గారు. ఏంటో అదే కారం తగ్గారు, అదే కారం తగ్గారు. అవును, అంటే ఈ బయట నుంచి ఏమైనా తీసుకొని చేశారో తెలుస్తుంది. కానీ పైన నిన్ను ఎంత ఉండలే వాళ్ళు క్యాష్ సప్లై చేశారు.
పెదవడగూరు మండలం మేడతూరు వద్ద నేషనల్ హైవే 44పై రైతులతో ఆందోళనకు దిగిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి. పెదవడగూరు మండలంలో దాదాపు 1000 ఎకరాల్లో రైతులు సాగు చేసుకున్న మిర్చి పంట నీరు లేక ఎండిపోతోంది. సాగునీరిచ్చి పంటను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. అరగంట పాటు రోడ్డుపై బైఠాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి వందల మంది రైతులు. పాలకులు ఎలాగూ పడిచేయరు, కనీసం అధికారులైన స్పందించి రైతు సాగు చేసుకున్న పంటకు సాగునీరిచ్చి రైతుల్ని ఆదుకోవాలని పేర్కొన్నారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి వాహనాలు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. నీటిపారుదల శాఖ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేదే లేదంటున్నారు జేసీ. పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఎమ్మెల్యే పెండం దొరబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారని తెలియజేశారు. ప్రజలకు ఆరోగ్య సమస్య ఎదురైనప్పుడు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందడం ఎంతో సులభమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు, జెడ్పీటీసీ బుర్రా అనుబాబు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గండేపల్లి బాబీ, గ్రామ సర్పంచ్ పడాల ఏడుకొండలు, మండల సర్పంచ్లో సమైక్య అధ్యక్షుడు నడికట్ల చింతలరావు, జవ్వాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా చనిపోతే వారి స్థానిక పెన్షన్ ఇచ్చే రోజులను మనం చూసాం. మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈనాటికి ఉన్న పరిస్థితులవి జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీల ద్వారా ఎవరన్నా చనిపోతే ఆయన స్ఫూర్తితో ఆ పథకాన్ని ఆ రోజు నుంచి కొనసాగిస్తా ఉంటే మధ్యలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి దీంట్లోంచి అనేక వైద్య సేవలను తొలగించి ఆ అంబులెన్సులన్నింటినీ కూడా మూలన పడేసి ఏం చేతనంటే ఫోన్ చేస్తే కుయి 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 మని ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు చేసి సామాన్యుడి గురించి ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు కూడా సామాన్యుడికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకునే విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుచేతంటే ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోని ఎక్కడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం, మళ్ళా ఈరోజు ఆ పథకాన్ని తెలుగుదేశం పార్టీ తొంగలా తొక్కినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 500 ఆరోగ్య సేవల్ని ఇంకా 3000 వరకు పెంచి ఈ రోజున 5 లక్షలని 25 లక్షల రూపాయల దాకా చేసి సామాన్యుడి గురించి ఆలోచన చేసినటువంటి విధానం మనసున్న మహారాజుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని మనం
చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ముఖ్యమంత్రి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని లయన్స్ క్లబ్లో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. ఈరోజు మీరు అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. పెన్షనర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా. మీరందరూ ఎలక్షన్ సమయంలో కూడా ఎంతో సపోర్ట్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి ఏదో వాళ్ళ ఇంట్లో ఎలక్షన్స్ వాళ్ళ మనిషి నిలబడ్డట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇలా అందరి కృషి ఉంది. దానికి అందరి మరి మీరు రిటైర్డ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఇంటి పెద్దలని మేము అనుకుంటున్నాము. అయినా కానివ్వండి, ఎవరైనా పెద్దల సలహాలు ఏంది ఎవరము ముందుకెళ్ళలేము. అవసరము రాబోయే రోజులలో కూడా అదే రీతిలో ముందుకెళ్తాము. మీ అందరి ఆశీస్సులతో పాటు సలహాలను కూడా మేము సేకరించి తప్పకుండా వాటన్నిటిని కూడా మేము కన్సిడర్ చేస్తాము. ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరోసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టీచర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు. సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలని. మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్టు లేకుండా మేము ఇక్కడ లేము. మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి మీరు అడుగుతున్నారు రిట్రీట్మెంట్ సెంటర్ అంటాం మేము. అది రిటైర్మెంట్ సెంటర్ కాదండి, మీకు వెల్నెస్ సెంటర్. అదే నేను రిటైర్మెంట్ సెంటర్ కాదు, వెల్నెస్ సెంటర్ అంటే మళ్ళీ మీరు అక్కడ రెస్ట్ తీసుకొని రికూపరేట్ అయ్యి రీజూనివేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మీ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు సలహాలు ఇచ్చి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేయడానికే మీకు రిట్రీట్మెంట్ సెంటర్. అంతేగాని మీరు రిటైర్మెంట్ అంటూ లేదు మీ అందరికి కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ క్వాలిటీ ఎట్లా అవుతుంది. ఇప్పుడు రాను మన స్టూడెంట్స్కి కానీ అంటే ఇప్పుడు మీరు టీచర్లు అయినా కానీ ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ ఇప్పుడుండే ఎథిక్స్, వర్క్ ఎథిక్స్, టీచింగ్ ఎథిక్స్ కూడా మనకి ఇంకా అది అంటే రీజూవనల్ చేసుకోవాలి. మనకు వచ్చే కాబోయే జనరేషన్లన్నీ అనుకోవాలంటే మీ అందరి సహాయం కావాలి, మీ అందరూ అడ్వైస్ కూడా కావాలి రాబోయే జనరేషన్కి, రాబోయే టీచర్లకు కూడా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన వేరే డిపార్ట్మెంట్లో కూడా మీరు ఎంప్లాయీస్ ఉన్నారు. సో వేరే డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఎథిక్స్ అనేది రాను తగ్గిపోతుంది కాబోయే జనరేషన్కి. సో మీరందరూ కూడా ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఒక పిల్లర్ లాగా ఉండి వాళ్ళందరికీ అడ్వైజులు ఇవ్వాలి. సో రిటైర్మెంట్ అంటే కాదు. సో మీ అందరికి కూడా పేరు పేరున మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు, మన ఎమ్మెల్యే గారిని గెలిపించినందుకు తన తరపున మా కుటుంబం తరపున పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇందాక మీరు అన్నారు ఒత్తి, నూనె, దీపమని, దానికి కూడా ఒకటి చెప్తాను. ఒత్తి అనేది మా కుటుంబంలోంచి 3 తరాల నుంచి వెలుగుతున్నది. సో అప్పుడు రాజేందర్ రెడ్డి గారు వెళ్ళారు. రాజేందర్ రెడ్డి గారి కంటే కూడా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాయనమ్మ గారు కూడా ఇక్కడ చల్లపాలెంలోనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది హనుమాన్ల రాధమ్మ అని అంటే. సో అది ఫస్ట్ జనరేషను. సెకండ్ జనరేషను మా మామగారు మన పాలకుర్తి నియోజకవర్గానికి. మళ్ళీ థర్డ్ జనరేషను రాజేందర్ రెడ్డి గారు. మళ్ళీ 4వ జనరేషన్ కూడా మీకే అప్పచెప్తున్నాను పాలకుర్తికి, కోడలైన యశస్విని. సో ఇక్కడ మన ఇన్ని జనరేషన్ల తట్టు కూడా మన పాలకుర్తికి ఒక ముఖ్య ప్రధానం అనేది ఉన్నది ఈసారి ఎలక్షన్స్లో. మీరన్నట్టుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ కార్యకర్తల వంట వార్పు కార్యక్రమం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి. ఎరుకల శారదా గౌడ్ దౌర్జన్యాన్ని ఖండించాలి. మార్బల్ హైట్స్ అపార్ట్మెంట్ ముందు నిరసన.
ఆంధ్రప్రదేశ్లో సోలార్ చిత్ర టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతి 40 రూపాయలు పెంచుకునేందుకు 10 రోజుల అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. అన్ని విభాగాల ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 Today.